హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వారికి దీపావళి కానుకగా మహిళలకు 2 పథకాల శుభవార్తలు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ 2 పథకాలు ఏంటి, అర్హతలు రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఏపీ ప్రభుత్వం 2 అద్భుతమైన శుభవార్తలు అందించబోతుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి అనేక పథకాల ద్వారా ప్రభుత్వం లబ్ధి అందిస్తుంది. అయితే తాజాగా మరొకసారి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2 కొత్త పథకాల డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 2 పథకాల ద్వారా ఒక్కో మహిళకు 13,000 రూపాయలు ప్లస్ 18,000 రూపాయలు నగదు రాబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తూ వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, వాహనమిత్ర వంటి పథకాల ద్వారా మహిళలు, రైతులు, ఆటో డ్రైవర్లు లబ్ధి పొందారు. ఇప్పుడు దీపావళి కానుకగా మరోసారి 2 కొత్త పథకాలను అందించబోతుంది. మొదటి పథకం తల్లికి వందనం. ఈ పథకం ద్వారా ఎవరైతే పిల్లలను స్కూలు లేదా కాలేజీల్లో చదివిస్తున్నారో ఒక్కో తల్లికి 13,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. గతంలో కొంతమందికి హాజరు సమస్యలు, అర్హతల కారణంగా డబ్బులు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని అడ్డంకుల్ని తొలగించి అర్హులందరికీ డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి గారు కూడా రివ్యూ చేసి పెండింగ్లో ఉన్న తల్లులందరికీ ఈసారి తప్పకుండా దీపావళి కానుకగా 13,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. మీరు తల్లికి వందన పథకానికి అర్హులా కాదని తెలుసుకోవాలంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించండి. లిస్టులో పేరు లేకపోతే వెంటనే గ్రీవెన్స్ పెట్టి అర్హుల జాబితాలో చేరేలా చూసుకోండి. ఈసారి ప్రభుత్వం ఆలస్యం లేకుండా 3వ విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. 3వ విడత అంటే తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు డబ్బులు పడని వారికి 2 సార్లు అయితే విడుదల చేశారు. ఇప్పుడు 3వసారి కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టి ఒకరు కూడా మిస్ అవ్వకండి. ఇక 2వ పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కూడా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి మొత్తం 18,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలకు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనార్టీ వర్గాల మహిళలకు ఇది వర్తించనుంది. కానీ కొన్ని అర్హతలు, నిబంధనలు ఉంటాయి. 1 సంవత్సర కాలంలో 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే అర్హత ఉండదు. మీకు 4 చక్రాల వాహనం ఉంటే కూడా ఈ పథకం వర్తించదు. మీరు పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే పెద్ద స్థలం లేదా ఫ్లాటు కలిగి ఉంటే, లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే, లేదా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటే కూడా ఈ పథకం వర్తించదు. అలాగే ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు రూపొందిస్తుంది. క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటికే చర్చ పూర్తయింది. అక్టోబర్ నెలలో దీపావళి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అంటే అక్టోబర్ 20వ తేదీ వచ్చేలోపు దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేసే అవకాశం ఉంది. అంటే మొత్తం 2 పథకాలు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.